నిన్నటి రోజున ఓ సోదరుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన మేమే కట్టేసాం, మేమే శంకుస్థాపనలు చేసేసాం, ఇక అనేకం చెప్పుకొచ్చాడు. అతను కృష్ణా యూనివర్సిటీ మేము కట్టేసాం అంటున్నాడు. ఎలా కట్టావయ్యా నువ్వు? కృష్ణా యూనివర్సిటీకి 2008లో నోబుల్ కాలేజీ గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మాట అయితే వాస్తవమే, కానీ 2008 నుంచి 2014 వరకు కూడా మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన తెన్ని నాని గారే ఎమ్మెల్యేగా ఉన్నా కానీ దాన్ని పాత బిల్డింగ్ అయిన ఆంధ్రజాతీయ కళాశాలలో యూనివర్సిటీని నడిపిన ఘనత మీది. గుర్తుపెట్టుకో బాబు, ఆంధ్రజాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ అంటారు చూడు, ఆ పాత బిల్డింగుల్లో యూనివర్సిటీని నడిపిన ఘనత మీది. గొడుగుపేట శివాలయం పక్కన ఎగ్జామినేషన్ సెల్, అడ్మినిస్ట్రేషన్స్ ఆఫీసు, యూనివర్సిటీ ఆఫీసులు నడిపింది అక్కడ. గుర్తుపెట్టుకోనానా? కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం ఎమ్మెల్యే అయ్యి రాష్ట్ర మంత్రి అయిన తరువాత 90 కోట్ల రూపాయలతో రుద్రవరంలో యూనివర్సిటీ నిర్మాణం చేశారు. గుర్తుపెట్టుకో, ఆ కాలేజీని మా ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాన్ని ప్రారంభోత్సవం చేశాం. మీరు చేసిన శంకుస్థాపన మాత్రమే, మేము చేసింది ప్రారంభోత్సవం. నిధులు తీసుకొచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి బూత్ బంగ్లాల్లో నిర్వహిస్తున్న కాలేజీ భవనాల్ని నూతనంగా నిర్మించిన రుద్రవరం వెళ్ళి చూడు, అక్కడ ఉన్న శిలాఫలకం చూడు, ప్రారంభకులు ఎవరో చూడు, తెలుసుకుని మాట్లాడు. అలాగే భవానీపురం ఉల్లిపాలెం బ్రిడ్జి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు శంకుస్థాపన చేశారేమో తప్పితే 2016 నుంచి 18 కాలంలో నవయుగ కాంట్రాక్టర్స్కి ఆ బ్రిడ్జిని ఇచ్చి దాన్ని 18 నెలల్లోనే పూర్తి చేయించి 18 నెలల్లోనే ప్రారంభోత్సవం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుంచుకోండి, మీరు తెలుసుకుని మాట్లాడండి. ఏదో నన్ను మాట్లాడమన్నారుగా, నాకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి మన నోటికి వచ్చింది మేమేదో శంకుస్థాపన చేసేసామంటే కాదు. శంకుస్థాపనే చేసినవి అయితే గుర్తుపెట్టుకోండి మీరు. మేము మచిలీపట్నం ప్రజల కొరకై G+3 ఇళ్ళని ఆనుకుని స్టేడియంకి శంకుస్థాపన మేము చేసాం, కానీ దాన్ని మీరు నిర్వీర్యం చేశారు. అలాగే మేము మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ కూడా నిధులు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తే బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని అలా నిర్వీర్యం చేశారు. అది శిథిలావస్థకు చేరిపోయింది. గుర్తుంచుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాటకి తర్వాత మళ్ళీ తిరిగి సమాధానం వస్తుంది. మీరు ఏదో నిన్న మా నాయకుడు తాగి ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏం తెలుసని మీరు తాగి ప్రెస్ మీట్ పెడుతున్నారని మాట్లాడుతున్నారు? మీకేం తెలుసు? ఆయన తాగుతుంటే వచ్చి ఆయన ముందు పోసారా, లేకపోతే ఆయన తాగిన అనంతరం ఆ గ్లాసులు కడిగారా? మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే, నోరు ఉంది కదా అని మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖబర్దార్, జాగ్రత్త.